అందులో ఎటువంటి అనుమానం లేదు. రైట్. బాలకోట గారు కన్క్లూడ్ చేయండి సార్. ఎందుకంటే ఇవాళ సినిమా డైలాగులు మాట్లాడితే తప్పేంటి, పోస్టర్ పెట్టుకుంటే ఏదో పాపం అరెస్ట్ చేస్తారా దగ్గర నుంచి, ఏమో వాడేదో నరికేమన్నాడు పబ్లిక్ మీటింగ్లో, పాపం అతని మీద తప్పుడు కేసులు పెడతారా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా తర్వాత ఏమేమి వినాల్సి వస్తుంది, ఏమేమి చూడాల్సి వస్తుంది? రిషి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ద్వారా పెద్దలు కూడా అడుగుతున్నాను. సార్, తప్పు చేసిన వాడిని, నేరస్తుల్ని అరెస్ట్ చేయటానికి, భారతీయ శిక్షాస్మృతి ప్రకారంగా చర్యలు తీసుకోవటానికి మోడీ గారికి ఏం సంబంధం, అమిత్ షా గారికి ఏం సంబంధం, చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం, లోకేష్కి ఏం సంబంధం, పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? నేరస్తుని చట్టాలు అరెస్ట్ చేయాలి అంటే ఆజ్ఞలు ఇస్తే అరెస్ట్ చేస్తారా? అంటే ఈ విధమైన పద్ధతుల్లో వెళ్తూ ఉంటుంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అరెస్ట్ చేస్తారు? అంటే అడ్డుకుంటారా? అడ్డుకుంటారనే విమర్శలు రాజకీయ విమర్శలుగా భావిస్తాం తప్ప చట్టాల చర్యలు తీసుకోవాలి. బహుశా పోలీసులను ఆ డిఫెన్స్ లో పడేయడానికి ఆయన మాఫియా అన్నాడేమో, మీరు అంటుంటేనే కదా అనిపిస్తుంది. ఇప్పుడు వ్యవస్థలో నిర్వీర్యం కాకూడదు, వ్యవస్థలో బతికుండాలి, వ్యవస్థలో నిట్టారుగా ఉండాలి, చట్టం అందరికీ సమానమే. ఒకటి దగ్గరేమో సింహంలాగా చట్టం నిలబడి మరొకటి దగ్గరకు వచ్చి కుక్క పిల్లలాగా తలకాయ కిందకు చూపితే ఆ చట్టానికి అర్థమే ఉంది, పరమార్థమే ఉంది. ఈ రోజుల్లో వ్యవస్థలో బతకాలంటే వాటి పని అవి చేసుకోవాలి. మీ ద్వారా ఒక మాట అడుగుతున్నానండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు నేను 2029 కల్లా అధికారంలోకి వస్తాను అని అంటున్నాడు ఆయన. ఎలా వస్తావు? ఎట్టా వస్తావు? ఇప్పుడు జరిగిన మద్యం కుంభకోణానికి సమాధానం చెప్పడంలా, గనుల కుంభకోణానికి సమాధానం చెప్పడంలా నీ అనుచరులందరూ నిన్ను వీడి వెళ్ళిపోతున్నారు. కుడి భుజం పోతుంది, ఎడం భుజం పోతుంది, నీ ప్రాణమిత్రులు అందరూ కూడా పోతున్నారు. నమ్ముకున్న వాళ్ళందరూ కూడా రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతున్నారు. మీరేమో రప్ప అంటున్నారు, మళ్ళీ మేము వస్తామంటున్నారు. మీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి అన్ని రాజకీయాలు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి? మీ పరిపాలన తెలియంది ఎవరికి? ప్రజలు చూడలేదా పరిపాలన? మీరు అందించలేదా? నేను అంటున్నాండి 175 వస్తామని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏ కోయదోరు చెప్పిండు నీకు? ఏ మాంత్రికుడు సలహా ఇచ్చిండు? మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అంటున్నావు. ఇది నమ్మించడం కాదా? మీ యొక్క పరుషమైన డైలాగులతో ఎస్టీలని మా బిడ్డల్ని కేసులు ఇరికించబడి జైలు పాలు చేయటం కాదా? ఓకే, అంటే కరెక్టే. అంటే దోచిన డబ్బు మాత్రమే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామని అది కుదరదు. లాస్ట్ టైమే అది ప్రూవ్ అయిపోయింది అండ్ టైమ్ అండ్ అగైన్ అదే ప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ. అంటే ఒక మాట ఏంటంటే రిషి గారు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలండి. ఇది ప్రజాస్వామ్యం. 5.5 కోట్ల మంది ప్రజలు ఓట్లేస్తారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న నాగరికతలు, భిన్న ఆలోచన తీరులు ఉన్న సమాజం. కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండే ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోలేకపోతే మళ్ళీ నష్టపోయేది ప్రజలే. అంతే. 1919లో చేసిన పొరపాటు మూలాన రాష్ట్రం 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనకపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ఈ విద్వేషపూర్తమైన మాటలకి ముఖ్యంగా కింది కులాలు, ఎందుకంటే ఆ సామాజిక కులానికి సంబంధించిన ప్రతినిధిగా చెప్తున్నారు, చాలా అప్రమత్తంగా ఆలోచించాల్సిన అవసరం ఉండాలంటే వాళ్ళు అలర్ట్ గా ఉండాలని అనుకుంటున్నా.